అందరి ప్రైజ్లాడండి. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని వారితో అనెను. పరిశుద్ధ ఆత్మదేవుడు ఇదే నాన్న మనకు ఎంత మంచి వాగ్దానం మన ముందుకు తీసుకొని వస్తుంటున్నాడండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా ఆయన చెప్తున్నాడు మనతో కదా అండి. ఎన్ని రోజులు ఈ సంవత్సరం అంతయు నువ్వు చేసిన ప్రార్థన, నీ మొర ప్రభు పాదాల చెంతకు ఒకవేళ చేరలేదని మీరు అనుకున్నట్లయితే దానికి ఒకటే అండి, అల్ప విశ్వాసం అన్న అయి ఉండాలి. లేకపోతే నీ యొక్క నమ్మకంలో ప్రార్థన అనేది కొనసాగలేక ఉండొచ్చు. వాటి విషయంలో పరీక్షించుకోవాలండి దయచేసి. దేవుడు ఏమంటున్నాడు? మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అంటున్నాడు. అది నిశ్చయంగా చెప్తున్నాడు ప్రభు. నిశ్చయం అంటే ఏంటిదండి? మన జీవితంలో అది ఎప్పుడో జరిగిపోయిందని ప్రభు అది నమ్మకం చేసి మనకు ఉంచి ఉన్నాడు ఆ మాటను. అంటే ఎప్పుడైతే నువ్వు లేచి నీ యొక్క విజయానికి నువ్వు ముందడుగు వేస్తావో, ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి దేవుని అడుగుతావో, నీ చేతులు ఆయన వైపు ఎత్తుతావో అప్పుడే నీకు విజయం అనేది ప్రారంభమైనట్టండి. దయచేసి అది మనకు మాత్రమే అసాధ్యమైనది ఏది ఉండదు అంటున్నాడు. మనకు మనమే దాన్ని సాధ్యం చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. తప్పకుండా అది సాధ్యమవుతుంది అంటున్నాడు. కాబట్టి బలం లేని వారిగా ఎన్ని రోజులు మీరు ఉన్నట్లయితే దయతో నేను ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఇక నుండి బలము తెచ్చుకొని నడుము కట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళినట్టయితే, ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పకుండా మీకు విజయానికి మార్గం అనేది ప్రభు తెరవడానికి తను సిద్ధంగా ఉన్నాడండి. తప్పకుండా ఆయన గొప్ప కార్యములు మీ జీవితంలో చేయనే ఉంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీరే కృప చూపి సహాయం దయచేయండి తండ్రి. మీరు మాత్రమే బిడ్డలకు అయ్యా మీకు అసాధ్యమైనది ఏది ఉండని మీరు నిశ్చయం చేసి చెప్పినారు. అవును ప్రభా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు నువ్వు సాధ్యం చేసే దేవుడు తండ్రి. నీకు వందనాలు. బిడ్డలందరి జీవితంలో దీవెనలు పొందుకునే కృపను దయచేసి మహిమ తెచ్చుకొని మన యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.